Good morning students, I am Prasanna. Today's my topic is electric potential, equipotential surfaces, potential due to a point charge and electric potential due to a charged conducting spherical shell. Electric potential. The electric charge flows from a point of higher potential to a point at a lower potential. The electric field around a group of charges can be described by electric field strength. This can also be described by a scalar quantity known as electric potential. మనం లిక్విడ్స్ యొక్క ఫ్లోని హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి ఎలాగైతే అబ్జర్వ్ చేస్తామో సిమిలర్గానే ఎలక్ట్రిక్ ఛార్జెస్ యొక్క ఫ్లో అనేది కూడా హయ్యర్ పొటెన్షియల్ పాయింట్ నుంచి లోవర్ పొటెన్షియల్ పాయింట్కి ఫ్లో అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఒక పాజిటివ్ ఛార్జ్ కనుక తీసుకుంటే ఆ ఛార్జ్ చుట్టూ దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో అలాగే గ్రూప్ ఆఫ్ ఛార్జెస్ని కన్సిడర్ చేసినప్పుడు ఆ ఛార్జెస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్గా చెప్పుకుంటాం. ఈ ఫీల్డ్ స్ట్రెంత్ వాల్యూనే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాము. దీన్నే మనం స్కేలార్ క్వాంటిటీతో ఇండికేట్ చేస్తాం. సపోజ్ మనం ఏదన్నా ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకున్నాం. ఇక డయాగ్రామ్లో చూపించినట్టుగా ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొని ఆ ఛార్జ్కి దాని సరౌండింగ్ అంతా దానికి ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఏదైనా ఒక టెస్ట్ ఛార్జ్ని కనుక కన్సిడర్ చేస్తే ఈ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్కి పాజిటివ్ సోర్స్ ఛార్జ్కి మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్కి బదులు ఈ టెస్ట్ ఛార్జ్ అనేది పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి గనక మూవ్ అయితే ఆ టెస్ట్ ఛార్జ్ అనేది ఫోర్స్ ఆఫ్ రిపల్షన్కి ఎగైనెస్ట్గా కొంత వర్క్ జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ద రేషియో ఆఫ్ వర్క్ డన్ ఇన్ టేకింగ్ ఏ టెస్ట్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టెస్ట్ ఛార్జ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ పాయింట్స్. మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 2 పాయింట్స్ మధ్యలోని అబ్జర్వ్ చేయాలి అంటే దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే మనం తీసుకున్న టెస్ట్ ఛార్జ్ ఎంతైతే వర్క్ జరుగుతుందో అంటే వన్ పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి అది మూవ్ అవ్వడానికి ఎంత వర్క్ జరుగుతుందో ఆ వర్క్కి ఆ టెస్ట్ ఛార్జ్కి ఉండే రేషియోనే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం. సపోజ్ ఇక్కడ వర్క్ని డబ్ల్యూతో ఇండికేట్ చేస్తున్నాం వర్క్ డన్ని, అలాగే టెస్ట్ ఛార్జ్కి క్యూనాట్తో ఇండికేట్ చేస్తున్నాము. పొటెన్షియల్ అంటే వీతో ఇండికేట్ చేస్తాం కాబట్టి పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ అయితే విఏ, అలాగే పొటెన్షియల్ అట్ పాయింట్ బి అయితే విబితో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫైనల్ పాయింట్ నుంచి ఇనీషియల్ పాయింట్కి డిఫరెన్స్ చేస్తాం కాబట్టి విఏ మైనస్ విబి. మనకి డయాగ్రామ్లో టెస్ట్ ఛార్జ్ అనేది ఫ్రమ్ పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి మూవ్ అవుతుంది కాబట్టి ఏ మైనస్ బి అంటే విఏ మైనస్ విబి దట్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ నాట్. సపోజ్ ఇక్కడ మనం బి అనే పాయింట్ని కనుక రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే అంటే ఇన్ఫినిటీగా కనుక తీసుకుంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వి అట్ ఇన్ఫినిటీ అయితే ఆ ఉన్న వాల్యూని ఆర్బిటరీ టేకెన్ యాజ్ జీరోగా తీసుకుంటాం కాబట్టి అప్పుడు విబి ప్లేస్లో జీరో అయితే విఏ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ నాట్. అంటే వర్క్ డన్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్ టు క్యారీ ద టెస్ట్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్ ఏ అంటే ఇన్ఫినిటీ నుంచి ఏ అనే పాయింట్కి ఒక టెస్ట్ ఛార్జ్ కనుక వస్తే విఏ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ నాట్. The electric potential at a point in the electric field is defined as the work done by an external agent in carrying a unit positive test charge from infinity to that point against the electric force of the field. పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి మనం యూనిట్స్ వోల్ట్స్తో చెప్తున్నాము. వోల్ట్కి ఎలా డిఫైన్ చేస్తామంటే జౌల్స్ పర్ కూలుంబ్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఉండే సర్ఫేసెస్ వాటి యొక్క పొటెన్షియల్ అనేది
ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర కనుక సేమ్గా ఉంటే అటువంటి సర్ఫేసెస్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అంటున్నాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో తీసుకునే సర్ఫేసెస్ లోపల మనం ఏ పాయింట్ దగ్గర చూసినా సరే దాని యొక్క పొటెన్షియల్ అనేది సేమ్గా ఉండాలి, సిమిలర్గా ఉండాలి. అలాగా మనం తీసుకున్న పొటెన్షియల్ వాల్యూ సిమిలర్గా ఉండే సర్ఫేసెస్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అంటాం. దాన్నే మనం అంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ సర్ఫేస్ ఆన్ విచ్ ద పొటెన్షియల్ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్. ఆర్ మనం ఇంకా ఎలా డిఫైన్ చేస్తాం, ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ హ్యావ్ ద సేమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ కాల్డ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. ఒకే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని కనుక అన్ని పాయింట్స్ దగ్గర మెయింటైన్ చేసే సర్ఫేసెస్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింగిల్ ఛార్జ్ తీసుకున్నాం, పాయింట్ ఛార్జు. అలాగే ఒక యూనిఫామ్ ఫీల్డ్ లోపల మనం ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర పొటెన్షియల్ సేమ్గా ఉంది కాబట్టి ఏ రెండు పాయింట్ల దగ్గర వాల్యూని మనం డిఫరెన్స్ చూసినా రెండిటి వాల్యూ సేమ్ కాబట్టి డిఫరెన్స్ ఏమవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అవుతున్నాయి. అంటే యాజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఆన్ ద ఈక్వి పొటెన్షియల్ ఈజ్ 0. హెన్స్ నో వర్క్ ఈస్ డన్ ఇన్ టేకింగ్ ఏ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఎప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర వాల్యూ సేమ్గా ఉన్నాయో సేమ్గా ఉన్న రెండు పాయింట్స్ మధ్యలో డిఫరెన్స్ 0 అయిపోతుంది కాబట్టి దెర్ ఈజ్ నో వర్క్ యాక్టింగ్ ఆన్ ద సర్ఫేస్. ఎటువంటి వర్క్ అనేది ఆ సర్ఫేస్ లోపల ఛార్జ్ కన్సిడర్ అయి ఉండదు. ఇది మనకి ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది, దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద ఛార్జ్ ఈజ్ టేకెన్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. ఇది ఎప్పుడు మనకి పాసిబుల్గా ఉంటుందంటే మనం తీసుకున్న ఫీల్డ్ డైరెక్షన్కి ఆ ఛార్జ్ అనేది పర్పెండిక్యులర్గా ఉండాలి. ఫీల్డ్ అనేది ఎటువైపు అయితే ఉందో దానికి కరెక్ట్గా పర్పెండిక్యులర్గా కనుక ఛార్జ్ ఉంటే అప్పుడే మనకి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి అబ్జర్వ్ చేస్తాము. ఇన్ దిస్ వే ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అట్ ఎవ్రీ పాయింట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. అంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్లోని ఫీల్డ్కి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కంపల్సరీ పర్పెండిక్యులర్గా ఉండాలి. వీ నో దట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఈస్ రిప్రజెంటెడ్ బై లైన్స్ ఆఫ్ ఫోర్స్. హెన్స్ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. మనకి లైన్ ఆఫ్ ఫోర్సెస్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవన్నీ కూడా మనం తీసుకున్న సర్ఫేసెస్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి. తీసుకున్న ఫీల్డ్కి సర్ఫేస్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ మనం ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్లోని ఏమి అబ్జర్వ్ చేస్తామంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ మీద 0 ఉంటుంది. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. తీసుకున్న సర్ఫేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు నార్మల్గా ఉంటుంది, అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఆన్ ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ 0. W ఈక్వల్ టు V ఇంటూ Q కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయిపోతుంది కాబట్టి వర్క్ కూడా 0 అయిపోతుంది. ద ఛార్జ్ ఈజ్ ఇన్ఫినిట్. ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఈజ్ ప్లెయిన్. ద ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ యాక్ట్స్ యాజ్ వేవ్ ఫ్రంట్స్ ఇన్ ఆప్టిక్స్. ఆప్టిక్స్లోని వేవ్ ఫ్రంట్స్ ఎలాగైతే యాక్ట్ చేస్తాయో ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ కూడా లైన్స్ ఆఫ్ ఫోర్సెస్కి అలాగే పర్పెండిక్యులర్గా ఉంటాయి. Potential due to a point charge. Consider a point charge plus Q. Its electric field E is outward along radial line. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ క్యూని కన్సిడర్ చేసాము. ఈ ఛార్జ్కి సరౌండింగ్ అంతా దాని యొక్క ఫీల్డ్ అనేది రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. మనం దీని యొక్క ఫీల్డ్ లోపల ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని కనుక తీసుకుంటే
ఆ టెస్ట్ ఛార్జ్కి ఈ పాజిటివ్ ఛార్జ్కి మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్కి బదులుగా ఆ టెస్ట్ ఛార్జ్ అనేది వన్ పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి కనుక మూవ్ అయితే అది ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అయిందో, అంటే సపోజ్ మనం తీసుకున్న టెస్ట్ ఛార్జ్ ఇనీషియల్గా అది ఏ అనే పాయింట్ దగ్గర ఉంది అనుకుంటే, అంటే ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి ఇది మూవ్ అవుతున్నప్పుడు దీనికి మధ్యలో ఉండే డిస్టెన్స్ని డిఆర్ అనుకుంటున్నాము. ఇలా ఏ టు బి టెస్ట్ ఛార్జ్ ఎప్పుడైతే ఫీల్డ్ లోపల మూవ్ అవుతుందో కొంత వర్క్ జరుగుతుంది. దాన్ని మనం మ్యాథమెటికల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే dw ఈక్వల్ టు క్యూ నాట్ ఇంటూ ఈడిఆర్. ఇక్కడ ఈ డాట్ డిఆర్ కాబట్టి కాస్ తీటా. ఇక్కడ టెస్ట్ ఛార్జ్కి అలాగే తీసుకున్న సోర్స్ ఛార్జ్కి ఇది మూవ్ అయ్యే డైరెక్షన్లోని యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. అంటే కాస్ 180 degrees. dw ఈక్వల్ టు మైనస్ క్యూ నాట్ ఈడిఆర్. ఇక్కడ కాస్ 180 degrees అంటే -1 కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది సింబల్. ఇక్కడ dw అని రాసామంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఆన్ ద టెస్ట్ ఛార్జ్. అంటే టెస్ట్ ఛార్జ్ మీద ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది జరిగిందో దాన్ని dwతో ఇండికేట్ చేస్తున్నాం. ఈక్వల్ టు 1/4πε0 Q/r² ఫార్ములాని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి dw ఈక్వల్ టు -1/4πε0 Q ఇంటూ Q0/r² ఇంటూ dr. Now the total work done in moving the test charge from A to B, WAB ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఫ్రమ్ A to B కాబట్టి ఇంటిగ్రల్ A to B ఇక్కడ -1/4πε0 Q0/r² ఇంటూ dr. ఇక్కడ RA అనేది డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ A ఫ్రమ్ Q. అంటే డయాగ్రామ్లోని ఈ Q అనే పాయింట్ నుంచి ఏ వరకు ఉండే డిస్టెన్స్నేమో RAతో ఇండికేట్ చేస్తున్నాము. Q అనే పాయింట్ నుంచి B వరకు కనుక ఉండే డిస్టెన్స్నేమో డిస్టెన్స్ కాబట్టి R, అది ఏ పాయింట్ వరకు అయితే చూపిస్తున్నామో అది సింబల్ Bతో ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి RB అంటున్నాం. ఇక్కడ RA అనేది డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ A ఫ్రమ్ Q. Q నుంచి ఏ పాయింట్ వరకు ఉండే డిస్టెన్స్ RA. ఇందులో కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని బయటికి తీసుకొస్తే -Q0/4πε0 ఇంటూ ఇక్కడ -1/r²లో మైనస్ బయటికి తీసుకొచ్చాము 1/r² ఇంటిగ్రల్ 1/r²కి అండ్ మనం ఎలా రాసుకుంటాము -1/rగా రాసుకుంటాం కాబట్టి -1/r ఫ్రమ్ RA టు RB. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి Q0/4πε0 అప్పర్ మైనస్ లోవర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి 1/RB - 1/RA. So the potential difference between 2 points will be VB minus VA equal to work done from point A to B divided by Q0, that equal to Q/4πε0 into 1/RB minus 1/RA వచ్చింది. ఇక్కడ వర్క్ డన్ ఫ్రమ్ A to B వాల్యూ మనకి ఈ వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. To find the potential at point B, the reference point A is taken at infinity so that VA equal to 0. To find the potential at B, B అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏ అనే రెఫరెన్స్ పాయింట్ని ఇన్ఫినిటీ దగ్గర తీసుకుంటే VA ఈక్వల్ టు 0 అవుతుంది. హెన్స్ VB ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/RB. ఇక్కడ ఫైనల్గా మనకి పొటెన్షియల్కి ఫార్ములా పర్టికులర్ పాయింట్ అని కాకుండా ఎలా ఇండికేట్ చేస్తామంటే V ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R. This expression shows that at a distance R on all sides of charge Q, the potential is the same. So for an isolated charge
ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ స్పియర్ కాన్సెంట్రిక్ విత్ ద పాయింట్ ఛార్జ్. ఇక్కడ తీసుకున్న సింగిల్ ఛార్జ్ అది కూడా ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లోని ఉన్న పాయింట్ ఛార్జ్ యొక్క పొటెన్షియల్ వాల్యూ V = 1/4πε0 Q/r వచ్చింది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ చార్జ్డ్ కండక్టింగ్ స్పెరికల్ షెల్. ఏ స్పెరికల్ షెల్ ఈజ్ ఏ కండక్టింగ్ హాలో స్పియర్ ఆఫ్ నెగ్లిజిబుల్ థిక్నెస్. మనం స్పెరికల్ షెల్ని ఎలా తీసుకుంటామంటే అది ఆల్రెడీ చార్జ్డ్ అయి ఉండి హాలో స్పియర్ అయి ఉండి అలాగే దాని యొక్క థిక్నెస్ అనేది వెరీ వెరీ స్మాల్ అయి ఉండాలి. అలా కన్సిడర్ చేసింది దానికి ఉండే రేడియస్ని ఎప్పుడైతే స్పెరికల్ అంటున్నామో దాని సెంటర్ నుంచి దానికి ఉండే రేడియస్ని క్యాపిటల్ అనుకుంటున్నాము. అలాగే దానికి ఉండే ఛార్జ్ డెన్సిటీ అంటే ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా సింబల్ని సిగ్మాతో ఇండికేట్ చేస్తున్నాము. ఎప్పుడైతే కండక్టింగ్ స్పెరికల్ షెల్ తీసుకున్నామో దానికి ఛార్జ్ అనేది +Qతో ఇండికేట్ చేస్తాము. ఛార్జ్కి డెన్సిటీకి ఉన్న రిలేషన్ని ఛార్జ్ = ఏరియా ఇంటూ ఛార్జ్ డెన్సిటీ కాబట్టి 4πr² ఇంటూ సిగ్మా. ఛార్జ్కి మనకి ఈక్వేషను మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ స్పెరికల్ షెల్ ఇన్ 3 డిఫరెంట్ కేసెస్. స్పెరికల్ షెల్లోని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్న స్పెరికల్ షెల్లోని పాయింట్ని అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్ తీసుకుంటే పొటెన్షియల్ ఎలా ఉంటుంది, అలాగే ఒక పాయింట్ని సర్ఫేస్ మీద గనక తీసుకుంటే అంటే స్పెరికల్ షెల్ సర్ఫేస్ మీద తీసుకుంటే పాయింట్ అక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, అలాగే ఇన్సైడ్ ద వాల్ దగ్గర పాయింట్ని కన్సిడర్ చేస్తే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది. ఇలా 3 డిఫరెంట్ కేసెస్లోని ఫైండ్ అవుట్ చేస్తాము. వెన్ ఏ పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద షెల్. సపోజ్ మనం తీసుకున్న షెల్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ డార్క్ లైన్తో ఇండికేట్ చేసేది షెల్. ఈ లోపల అంతా మనకి ఎటువంటి మాసు ఉండదు అంటే కేవలం ఇదంతా హాలో స్పియర్ అనమాట. లోపలంతా ఎంటీ, పైన సర్ఫేస్ మాత్రమే ఉంది. ఆ సర్ఫేస్ కూడా మనకి వెరీ వెరీ థిన్గా ఉంటుంది. అలాంటి సర్ఫేస్కి మనం ఏమి ఇచ్చాం ఇక్కడ +Q అనే ఛార్జ్ని ఇచ్చాం. అది కూడా కండక్టింగ్ మెటీరియల్ అయి ఉంది. ఆ పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాం కాబట్టి సెంటర్ నుంచి దానికి ఉండే రేడియస్ R. సపోజ్ పాయింట్ని ఎక్కడ కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ తీసుకున్న షెల్కి సర్ఫేస్ మీద ఛార్జెస్ అనేవి ఉంటే ఈ ఛార్జెస్ వలన ఈ సర్ఫేస్ నుంచి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే స్ప్రెడ్ అవుతుందో ఆ స్ప్రెడ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ పాయింట్ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే మనం తీసుకున్న P అనే పాయింట్ని అవుట్ సైడ్ని తీసుకున్నాం. ఎక్కడైతే పాయింట్ని పెట్టామో ఆ పాయింట్ని బేస్ చేసుకుంటూ ఒక గాషియన్ సర్ఫేస్ ఆర్ ఇమాజినరీ సర్ఫేస్ని డ్రా చేసాము. ఆ ఇమాజినరీ సర్ఫేస్కి అంటే P అనే పాయింట్కి ఇక్కడ తీసుకున్న స్పెరికల్ షెల్ యొక్క సెంటర్ పాయింట్కి అంటే O నుంచి Pకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ r తో ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం మెయిన్ ఈ కండిషన్లోని ఫైండ్ అవుట్ చేసేది ఈ P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఈ షెల్ యొక్క అప్పర్ సర్ఫేస్ మీద నుంచి ఎంత ఫీల్డ్ అయితే పాస్ అవుతుందో ఆ పాస్ అయిన ఫీల్డ్ యొక్క డైరెక్షను ఈ పాయింట్ ఉన్న పొజిషన్ దగ్గర ఉండే డైరెక్షను మనకి అవుట్వర్డ్ ఇండికేట్ చేస్తున్నాయి. సపోజ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక స్మాల్ రీజియన్ కనుక తీస్తే అంటే ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో ఈ మొత్తం గాషియన్ సర్ఫేస్ అంతా ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా మనం ఈ పర్టికులర్ పాయింట్ ఉన్న ఏరియా స్మాల్ పోర్షన్లో వాల్యూ ఈ పాయింట్ దగ్గర వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అలా ఈ సర్ఫేస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర వాల్యూ అనేది అన్నీ సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. అంటే ఒక పర్టికులర్ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర అంటే మనం కన్సిడర్ చేసిన పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ∅ ఈ తీసుకున్న గాషియన్ సర్ఫేస్ క్లోజ్డ్ కాబట్టి క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ E.ds. ఇక్కడ మనం తీసుకున్న పాయింట్ యొక్క సర్ఫేస్ అనేది అవుట్వర్డే ఉంటుంది, అలాగే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉంటుంది. రెండు ప్యారలల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ 0 అవుతుంది కాబట్టి క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ EDS cos 0 degrees.
cos 0 degrees 1 కాబట్టి ఇక్కడ 4 pi r square into e. అకార్డింగ్ టు గాసెస్ లా ఫై ఈ వాల్యూ అంటే మనకి ఈ ఇంటూ 4 pi r square వచ్చింది. గాసెస్ లా ఫార్ములా ప్రకారం ఫై ఈ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్, అంటే ఈ ఇంటూ 4 pi r square ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఈ వాల్యూని ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ పోర్షన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈక్వల్ టు 1/4 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. సపోజ్ ఈక్వేషన్ 1 అనుకున్నాము. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్కి అలాగే పొటెన్షియల్కి ఈక్వేషన్ వచ్చేసరికి ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఆర్ వి ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఆర్ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లోని సబ్స్టిట్యూట్ చేస్తే వి ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఈ ప్లేస్లోని 1/4 pi ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్. ఇక్కడ మైనస్ ఇంటిగ్రల్ 1/r స్క్వేర్ అంటే మైనస్ 1/r వస్తుంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి ఇక్కడ మనకి 1/r ఉంటుంది. అంటే v ఈక్వల్ టు 1/4 pi ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్ వస్తుంది ఈక్వేషన్. సపోజ్ when the point lies on the surface of the shell, మనం తీసుకునే పాయింట్నే గనక షెల్ సర్ఫేస్ మీద తీసుకుంటే in this case small r equal to capital R, radius of the shell. మనకి ఈక్వేషన్ ఈక్వల్ టు 1/4 pi ఎప్సిలాన్ నాట్ క్యూ బై స్మాల్ ఆర్ ప్లేస్లో ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ వస్తుంది. నౌ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద షెల్ ఈస్, అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ వాల్యూ ఎలాగ ఫైండ్ అవుట్ చేసాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ వాల్యూ ఈ వాల్యూ 1/4 pi ఎప్సిలాన్ నాట్ క్యూ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. నౌ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద షెల్, మనం తీసుకున్న షెల్ యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఎలా రాస్తాము. మనకు పొటెన్షియల్ అనగానే v ఈక్వల్ టు 1/4 pi ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఇక్కడ ఆర్ ప్లేస్లోని స్మాల్ ఆర్ ప్లేస్లోని క్యాపిటల్ ఆర్ వస్తుంది కాబట్టి v ఈక్వల్ టు 1/4 pi ఎప్సిలాన్ నాట్ క్యూ బై క్యాపిటల్ ఆర్. when the point lies inside the shell, సపోజ్ మనం తీసుకున్న పాయింటే షెల్కి లోపల కనుక తీసుకుంటే, అంటే మనం తీసుకున్న షెల్కి లోపల కనుక పాయింట్ని కన్సిడర్ చేస్తే, ఎప్పుడైతే లోపల కన్సిడర్ చేసామో ఈ కన్సిడర్ చేసిన పాయింట్ని బేస్ చేసుకుంటూ ఒక గాషియన్ సర్ఫేస్ డ్రా చేస్తాము. ఆ సర్ఫేస్ మీదకి అలాగే తీసుకున్న షెల్ యొక్క సెంటర్ పోర్షన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తున్నాము. మనకి ఇన్సైడ్ ద కండక్టింగ్ స్పెరికల్ షెల్లోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద హాలో కండక్టింగ్ స్పెరికల్ షెల్ వాల్యూ అనేది 0 అవుతుంది కాబట్టి ఈ వాల్యూ 0 అవుతుంది. మనకి ఫార్ములా గాసెస్ లా నుంచి ఫై ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్, ఇక్కడ ఫై ఈ వాల్యూ మనకి ఇంటూ 4 pi ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న పాయింట్ని షెల్ లోపల తీసుకుంటున్నాము కాబట్టి కండక్టింగ్ స్పెరికల్ షెల్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు, అంటే ఈ వాల్యూ 0 కాబట్టి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది 0 అవుతుంది. అలాగే పొటెన్షియల్ ఇన్సైడ్ ద షెల్ వాల్యూ అనేది 1/4 pi ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఆర్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు వీతో రాస్తున్నాము. అంటే ఇన్సైడ్ ద షెల్ ద పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్ and this is same as on the surface of the shell. ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి డిస్టెన్స్ ఆర్కి గనక గ్రాఫ్ని డ్రా చేస్తే ఎలక్ట్రిక్ పొటెన్షియల్నేమో వై యాక్సిస్ మీద, డిస్టెన్స్నేమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాము. మనం ఇక్కడ ఒక స్పెరికల్ షెల్ని తీసుకొని దీనికి ఇన్సైడ్ గనక ఇన్ కేస్ ఒక గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇన్సైడ్ ద షెల్లోని మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 అయిపోతుంది. అంటే ద ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద గాషియన్ సర్ఫేస్ ఈజ్ 0, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద హాలో కండక్టింగ్ స్పెరికల్ షెల్ అనేది 0 అవుతుంది. ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ ద షెల్ మీద ఎంత పొటెన్షియల్ అయితే వి వాల్యూ ఉంటుందో ఇన్సైడ్ ద షెల్లో కూడా వి వాల్యూ సిమిలర్గా ఉంటుంది.